ఈ ఆదివారం పట్నాలు వేసుకున్నాం. ఈ బోనం మల్లన్న బోనాలు. అయితే ఏమైందంటే బోనాలు అంత బాగానే చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. కానీ ఏమంటారు, కుక్కర్ అనేది పేలింది అన్నట్టు. పప్పు ఉడకబెడతారు అంటే వాళ్ళు సరిగా పెట్టలేదు, ఆ విజువల్స్ ఇంకా తీయలేదు. పప్పు ఉడకబెడుతుంటే అందరు జాగ్రత్తగా ఉన్నారు. కుక్కరు పేలింది ఘోరంగా. మరి ఎట్లా అంటే ఇద్దరు ఉండే పక్క పండి, ఇద్దరికి దెబ్బలు తగ్గినాయి. మా చెల్లెకి ఇంకో చెల్లెకి. అది అందుకనే జాగ్రత్తగా ఉండాలని అంటున్నాను. కుక్కరు మూత గడ్డ పెట్టలేరు, మూత గడ్డ పెడితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుక్కర్ పెట్టేటప్పుడు మూత అనేది మంచిగా పెట్టాలి. ప్లస్ అందులో పొట్టు ఉంటుంది కదా, ఆ విజిల్లో పొట్టు ఇరికినా కానీ అది విజిల్ రాకుండా పేలుతుంది అన్నట్టు. అందుకని అది చెప్పిన. కానీ మా వాళ్ళు ఉండే అట్లా చేసారు. అది పేరడం వల్ల నిన్న అంటే ఇక కోపంటే ఎవరిదైనా పేరుతుంది. ఎందుకంటే కర్మఫలం ఓవల దాళ్ళకి దక్కుతుంది అన్నట్టు. అట్లా దేవుడు చూస్తాడు, కర్మఫలం దేవుడు చూస్తాడు. ఇలా జరిగేదంటే ఇలా జరుగుతుంది. ఇలా జరిగేది అంటే మనం చేసే కర్మలే. మనం దేని నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేము. అట్లా ఏది కానీ కర్మఫలం అనేది జాగ్రత్త. అందుకని ఏదన్నా కర్మలు చేసేటప్పుడు ఆలోచించాలి. ఆలోచిస్తే అవుతుంది, లేకుంటే కాదు. ఇతరకి ఉన్నాయి కొనవా తీసిన ఎక్కడ కొట్టలేదు అంత ఎవరైనా చేస్తున్నావు. ఆడతాండే నన్ను కొట్టరా అన్నగా
అన్ని కొట్టేస్తే నువ్వు అగ్గి పురుషునికి మాణిక్కాలు పట్టుకోవాలి మాణిక్కాలు పట్టుకొని అగ్గి పురుషుని కేసు రావాలి ముక్కు పోయికి రాయి ముక్కు పోయికి రాయి కొట్టాక కదా కొట్టక ముందే మొదలు మొదలు రాయాలా చెప్పి. చెప్పాలి ముక్కు భూమికి రా అంతేగా చెంపు గిడు ఉంది అన్ని విధాలు అనుకొని ఎవరో ఒక చెంపి ఆ చెంపి అక్కడక్కడ ముక్కు చెంపు భూమికి రాసి మనసులో ఏమన్నా అనుకుంటే అవుతుందా దేవుడు ఇటు అలిగింది మామ ఓటి ఇక్కడ వచ్చి పడి అయితే ఇల్లంత తల్లి నాన్న అంత గుడి గుడి అంత ఇస్తుందా అట్లా ఏదో ఏం కాదా ఇట్లా అలిగింది ఉండని అవన్నట్టు కొట్టువాను జుట్టు ఉండని అవన్నట్టు కొట్టువాను